సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నల్గొండలో కాంగ్రెస్ భారీ ర్యాలీ చేపట్టింది. ఇక బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నం చేశాయి. ఇరు పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయంపై కోడుగుడ్లతో కూడా దాడికి ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడు పోలీసుల అదుపులో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ సహా కూడా పలువురు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికైతే కాంగ్రెస్ ప్రయత్నం కొనసాగిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ సోనియాలను ఈడీ కేసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందంటూ కూడా బీజేపీ ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో కూడా పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నాంపల్లి బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం కొనసాగింది. కరీంనగర్లోనూ బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం కొనసాగింది. వరంగల్లో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య కొట్లాట జరుగుతోంది. ఇక దీనికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకైతే పిలుపునిచ్చారు. దీంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు అటు బీజేపీ శ్రేణులకి కాంగ్రెస్ కార్యకర్తలకి మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ఇక సత్యమేవే జయతే అంటూ కూడా బీజేపీ ఆఫీస్ ముట్టడి అంటూ బ్యానర్లు పట్టుకొని కూడా మోదీ డౌన్ డౌన్ అంటూ కూడా సోనియా గాంధీని రాహుల్ గాంధీని కూడా వేధిస్తున్నారు. బీజేపీ పెద్దలు అంటూ కూడా కేసుల పేరుతో కూడా వేధిస్తున్నారంటూ కూడా ఇప్పుడైతే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఈ ముట్టడి ప్రయత్నాలు కూడా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్టు తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి? రేణు, దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నం కైలాష్ నేత ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కైలాష్ నేతతో సహా మొత్తం నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీజేపీ ఆఫీసును ముట్టడించే ప్రయత్నంలో ఇప్పటికే పోలీసులు పొద్దున్నే చేరుకున్నారు అక్కడికి. దాంతో పాటు కైలాష్ నేతతో పాటు ప్రముఖులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అటు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు మోడీ డౌన్ డౌన్ అంటూ మోడీ ఏదైతే కాంగ్రెస్ సోనియా గాంధీని అదే కాంగ్రెస్ పార్టీని కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్ పైన గుడ్లతో దాడి చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులంతా కూడా బీజేపీ ఆఫీస్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు. బీజేపీ ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకుల మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ పోలీసులంతా కూడా దీన్ని కట్టుదిట్టం చేసి కాంగ్రెస్ నాయకులనంతా కూడా పోలీసు వ్యాన్ లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ లో వేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ షార్ట్ షీట్ ను కొట్టేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. అంటే విజువల్స్ కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అట్లాగే మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ముఖ్యంగా నిజం గెలుస్తుంది, నిజం గెలవడం కొంచెం లేట్ అవ్వచ్చు, నిజం గెలుస్తుంది. అలాగే తీర్పు విషయంలో కూడా ఇదే జరుగుతుంది, తీర్పు రావడం నిజం అవుతుంది, తీర్పు లేట్ అవ్వచ్చు కానీ తీర్పు మాకు అనుగుణంగానే వస్తుందంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ మెయిన్ కార్యాలయం బీజేపీ కార్యాలయం ఉందో అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే ఉంది. మార్నింగ్ ఏదైతే 10 గంటల సమయంలో సునీతారావు మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావుతో సహా అందరూ కూడా బీజేపీ స్టేట్ ఆఫీస్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా పోలీసులు
మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఉండడం, వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా కాంగ్రెస్ నాయకులను అందరినీ కూడా పోలీస్ వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. సో అక్కడ ఏదైతే ముఖ్యంగా మెయిన్ ఏదైతే బండి సంజయ్ ఏరియా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కి సంబంధించి బండి సంజయ్ ఆఫీస్ మీద కూడా దాడి చేసే ప్రయత్నాలు చేశారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మహిళా నేతలు, ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒకవైపు బీజేపీ ఏదైతే వైఖరి అవలంబిస్తుందో, బీజేపీ నేషనల్ హెరాల్డ్ అనేది సంస్థ, ఇది ఎప్పటి నుంచో ఉంది, 1938 నుంచి కూడా ఈ సంస్థ ఉంది. ఇది స్వాతంత్రం కోసం నిధులు ఇచ్చినటువంటి సంస్థ కావచ్చు. అలాగే స్వాతంత్రం కోసం తన జీవితాలను, తన ఆస్తులను ఇచ్చినటువంటి గాంధీ కుటుంబాన్ని ఇంత వేధించడం కరెక్ట్ కాదంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ నేతలంతా కూడా ఫైర్ అవుతా ఉన్నారు. అటు మీనాక్షి నటరాజన్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రాష్ట్రంలోని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కావచ్చు, మొత్తం కూడా అందరూ ఒక్కసారిగా రాష్ట్రం అంతా పిలుపునివ్వడంతో ఇటు సంగారెడ్డిలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అందరూ కూడా బీజేపీ కార్యాలయాల ముట్టడికి పెద్ద ఎత్తున, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలుపునివ్వడంతో రాష్ట్రం అంతా కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ఉంది. అంటే పరిస్థితులు చేయి జారకుండా ఇప్పుడు బీజేపీ ఆఫీసుల దగ్గర పోలీసులు ఎటువంటి చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు? ఏమైనా సెక్షన్స్ అమలు చేస్తున్నారా ఏంటి? డెఫినెట్ గా దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా అంటే బీజేపీ కార్యాలయాలు ముట్టడించాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మొత్తం దీన్ని అలర్ట్ చేశారు. అటు బీజేపీ ఆఫీస్ లో కట్టుదిట్టమైన భద్రత ఉంది, పోలీసులు మోహరించారు, సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించారు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో, అది డిస్టిక్ ఆఫీసులు కావచ్చు, ఇటు రాష్ట్ర ఆఫీసులు కావచ్చు, మొత్తం కూడా మండలాల ఆఫీసులు కావచ్చు, మొత్తం కూడా అటు బీజేపీ కాంగ్రెస్ ఆఫీసుల చుట్టూ కూడా పోలీసులు ముందుగానే అన్ని చర్యలు తీసుకున్నారు. అంటే కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, మొత్తం సిఆర్పిఎఫ్ సిబ్బంది కావచ్చు, అన్ని కూడా ముందుగానే, అంటే 10 గంటలకు ముందే అటు బీజేపీ ఆఫీస్, ఇటు కాంగ్రెస్ ఆఫీస్ ముంగట పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయినప్పటికీ తోపులాటలు అయితే జరిగాయి. ప్రతి హైదరాబాద్ లో ఇక్కడ కాంగ్రెస్ ఆఫీసు వద్ద తోపులాట జరిగింది, అక్కడ కరీంనగర్ లో కూడా తోపులాట జరిగింది, నల్గొండలో కూడా తోపులాట జరిగింది, సంగారెడ్డిలో కూడా తోపులాట జరిగింది. సో తోపులాట తప్ప పెద్దగా, అంటే పెద్ద వివాదాస్పద మూమెంట్స్ అయితే జరగలేదు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే బీజేపీ ఆఫీసుల ముట్టడికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా బీజేపీ ఆఫీసుల ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు అయితే పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు, కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఉన్నారు. బీజేపీ ఆఫీసుల దగ్గర పరిస్థితులు చేజారకుండా ఉండేందుకు కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక దీంట్లో భాగంగానే కాంగ్రెస్ కార్యకర్తల మీదకైతే బీజేపీ శ్రేణులు కూడా దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇక ఈ నేపథ్యంలో కూడా పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటం, ఇంకా బీజేపీ కార్యాలయం మీద కోడిగుడ్ల మీద కూడా దాడికి ప్రయత్నం చేశారు. ఇక డీసీసీ అధ్యక్షుడు కైలాస్ సహా కూడా పలువురినైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యాలయాల ముట్టడైతే కాంగ్రెస్ శ్రేణులు అయితే కొనసాగిస్తూ ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఈడీ కేసులతో వేధిస్తున్నారు అంటూ కూడా, అందుకని ఈ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వేధిస్తుందంటూ కూడా, దానికి వ్యతిరేకంగా కూడా, దాన్ని ఖండిస్తూ కూడా బీజేపీ ఆఫీసుల ముట్టడైతే కొనసాగిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు. పలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు, తోపులాట్లు చోటు చేసుకున్నాయి. నాంపల్లి బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం కొనసాగింది. కరీంనగర్లో ఉన్నటువంటి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడి కూడా ప్రయత్నం చేశారు. ఇక వరంగల్లో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య కొట్లాట జరిగింది. ఈ విధంగా కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా మారినప్పుడు పోలీసులు దాంట్లో జోక్యం చేసుకొని కూడా ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ అదుపులోకి తీసుకొని వస్తున్నారు. అవసరమైతే కనుక వాళ్ళని అక్కడ అదుపులోకి తీసుకోవడం అయితే జరుగుతుంది.